హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు హ్యాపీగా ఉన్నారు కదా? నాకు సార్ మంచి కిక్ ఇచ్చారు కదా నిన్న నైట్ ఎపిసోడ్తో. సూపర్ అనే చెప్పాలి. మనందరికి ఏమనిపించిందో మన తరపున నాకు సార్ అన్నీ కడిగేశారు. లాస్ట్కి చివరికి మనందరికి కావాల్సింది ఏంటి, యష్మి క్లాన్గా పెద్ద చీఫ్గా తీసేయాలి. అది నెరవేరింది మనందరి కోరిక. నేనైతే ఫుల్ హ్యాపీ. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ సోనియాకి బాగా అక్షంతలు పడ్డాయి. ఏమి హోస్టింగ్ నాకు సరదండి. ఆయన వయసుకి ఆయన చేసే హోస్టింగ్కి ఏమైనా సంబంధం ఉందా అండి? ఎంత దానికి బ్రెయిన్ కావాలి, ఎంత మెచ్యూరిటీ కావాలి. సూపర్ నాకు సార్. అన్ని బిజినెస్లు ఎలా చేయగలుగుతున్నారంటే ఆయన ఇంత మెమరీ పవర్ ఉంది కాబట్టి, ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన ఇన్ని బిజినెస్లు చేయగలుగుతున్నారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాకు సార్ అని చెప్పాలి. మీరు కూడా నాకు సార్ పొగడాలనుకుంటే కామెంట్స్లో ఖచ్చితంగా పొగడండి. ఎందుకంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు నిన్న ఆయన యాంకరింగ్తో కానీ, ఆయన యొక్క హోస్ట్తో కానీ. మనకే పాయింట్స్ అనిపించినాయి, మనం ఎలా అడగాలి, నోరు అదుపులో ఎలా పెట్టుకోమని చెప్పాలి, మనమైతే చెప్పలేము వాళ్ళకి. ఎలా చెప్పుతో కొట్టాలో అలా చెప్పుతో కొట్టారనే చెప్పొచ్చు నాకు సార్. లోపల యష్మికి కానీ, సోనియాకి కానీ, పృథ్వీకి కానీ సూపర్ అనే చెప్పాలి. మొత్తానికి క్లాన్గా కూడా తీసేశారు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం, షోలోకి వెళ్ళిపోదాము. నిన్న నైట్ నాకు సారి ఎంట్రీతో సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ మన హౌస్ మేట్స్ యొక్క డైలాగ్స్ ఉంటాయి కదా, వాటిని సాంగ్ రూపంలో క్రియేట్ చేసి భలే సాంగ్లా క్రియేట్ చేశారు. డైలాగ్స్ వచ్చి చేతులు వెనక్కి పెట్టి గేమ్ ఆడాలి. తర్వాత విష్ణుప్రియ చెప్పిన డైలాగు, లోకమంతా పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అన్నట్టుగా ఆ డైలాగ్ ఒకటి, మొత్తం పోతారు అనే డైలాగ్ అదొకటి, బంచిక్ అనే డైలాగ్ ఒకటి. ఇవన్నిటితో సాంగ్ క్రియేట్ చేసి నాగార్జున ఎంట్రీ స్టార్ట్ అయింది. ఇంకా లోపల గొడవను కొంచెం సేపు చూపించారు. మొత్తం శనివారంది జరిగిన రోజుది. ఏదో కారం దాసి పెట్టేశారని చెప్పి పొద్దున్నే గొడవ స్టార్ట్ అయింది యష్మితోటి. సీత ఏం గొడవరా ఆయన, పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది, ఏంది లొల్లి అని చెప్పి అన్నట్టుగా చిరాకు పడ్డారు. నిజమే, పొద్దున్నే లొల్లి అయింది. నాకు అర్థం అంత ఓపికగా భలే గొడవ పడ్డారు ప్రేరణ, విష్ణుప్రియ. మా కారం ఆ డబ్బా ఎక్కడుంది దాచిపెట్టేసామని చెప్పి. ఈ విషయము పాపం విష్ణుప్రియ తెలీదు. కారం దాచిపెట్టింది ఎవరు, మన మణికంఠ గారు దాచిపెట్టారు. ఎవరు నైట్ కూడా దాచిపెట్టాడు. అది నైస్గా దాచిపెట్టి సైలెంట్గా గామ్గా బయట లోపల గొడవ జరుగుతుందని తెలిసి అయినా కూడా బయట మణికంఠ అలా కూర్చొని ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఇంక పెద్ద గొడవ అయితే ఇచ్చేద్దాం అన్నట్టుగా. ఆ తర్వాత ప్రేరణ ఉండి అన్నీ చెక్ చేసిన తర్వాత మణికంఠ కనిపించింది, పెద్ద గొడవ అయ్యేటట్టుంది, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి కారం తీసుకొచ్చి యష్మి వాళ్ళకి ఇచ్చేస్తాను యష్మి తీసేసుకోని. నువ్వా దొంగతనం చేసింది, పాపం విష్ణుప్రియ మీద మేము తిట్టుకున్నాము విష్ణుప్రియ అని చెప్పి అడిగేసరికి, తర్వాత విష్ణుప్రియాని కూల్ చేయడానికి మణికంఠ వెళ్ళాడు. సారీ నాకు అంట్లు నిన్న చాలా తోంపించింది, అది పగ ఎలా తీర్చుకోవాలో తెలియక నేను ఇలా చేశాను, చూస్తున్నా పెద్ద గొడవ అయితే ఇచ్చేద్దాంలే అని. సారీ నిజంగా సారీ, కావాలని చేయలేదు అని చెప్పేసరికి ఓకే విష్ణుప్రియ మంచిది కాబట్టి ఓకే అని ఒప్పుకుంది. ఆ తర్వాత ఒక టాస్క్ జరిగింది, ఏది మన మిల్క్ టాస్క్ ఒకటి జరిగింది, కంట్రీ డిలైట్ది. అది ఒక్కొక్కరు కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఆన్సర్లు చెప్పారు. గెలిచిన వాళ్ళకి 4 months ఫ్రీగా వస్తాయి పాలు, 4 days 1 year ఫ్రీగా వస్తాయి అన్నారు. కొనుక్కున్న వాళ్ళకి, యాప్ ద్వారా కొనుక్కున్న వాళ్ళకి మాత్రం 4 months ఫ్రీ, కానీ ప్యాక్ తీసుకుంటే 4 days ఫ్రీగా పాలు వస్తాయంట. చూడాలి, నేనైతే పాలు ఎప్పుడు తీసుకుంది లేదు, యూజ్ చేసింది లేదు, చూడాలి ఒకసారి అన్న తెప్పించి. ఆ తర్వాత హౌస్లో నాకు సార్ ఇంకా ఒక్కొక్కరి గురించి యష్మిని పిలిపించి చెప్పమని చెప్పారు. ఎవరు నీ టీంలో వాళ్ళు ఎవరెవరు కరెక్ట్గా బాగా ఆడారు, వాళ్ళు రెడ్ సైడ్ పెట్టు బాగానే ఉంది, బాగా ఆడే వాళ్ళది గ్రీన్ సైడ్ పెట్టు అనేసరికి అభయ్ని తీసుకొచ్చి పెట్టింది. ఓకే, అభయ్ దానికి సరిపోతాడు. తర్వాత పృథ్వీని తీసుకొని వచ్చి పెడితే నో అన్నారు. పృథ్వీ ఎలా ఆడుతున్నాడు మాకు తెలుసు, నువ్వు చెప్పొద్దులే పృథ్వీ గురించి, దాన్ని ఎలా పెట్టాలి, నువ్వు ఎలా పెట్టాలని డిసైడ్ అవుతావు అని చెప్పి యష్మికి బాగా చివాట్లు పెట్టారు ఈరోజైతే నాకు సార్ నిన్న నైటు. తర్వాత యష్మి నబిల్ది పెట్టింది, నబిల్ కూడా బాగానే ఆడుతున్నాడు సార్ అని చెప్పి తర్వాత గ్రీన్లో పెట్టింది నబిల్ని తీసుకెళ్ళి. ప్రేరణని మాత్రం రెడ్లో పెట్టింది. ప్రేరణ క్లోజ్ అయినా కూడా రెడ్లో పెట్టింది, అక్కడ షాకింగే, గ్రీన్లో పెట్టాల్సింది.
ఎందుకు కారణం ఏంది అని అడిగితే నాగార్జున సార్, ఈమె టాస్క్ అప్పుడు సంచాలకుగా ఉంది కదా సార్, సంచాలకుగా చాలా కన్ఫ్యూజ్ అయ్యింది, పర్ఫెక్ట్గా చేయలేకపోయింది, అందువల్ల రెడ్లా అంటే ఆడ ఆమె ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరమ్మా అని చెప్పి వీడియో ప్లే కూడా చేసి చూపించారు. తర్వాత సగం కారణం మీరేనమ్మా ఆమె ఫెయిల్ అవ్వడానికి. అలా గోల్ చేస్తూ ఉంటే ఆమె ఏం డెసిషన్ చెప్తుంది, అక్కడ ఏమి అబ్జర్వ్ చేస్తుంది టాస్క్ని, మీరే గోలే సరిపోయింది అని చెప్పి నాకు సార్ ఆమె బాగా చివాట్లు పెట్టారు. అవును సార్ ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాత యష్మిని, ఆమె సంచాలక తప్పు చేసింది కదమ్మా, నువ్వు కరెక్ట్ చేసావా సంచాలకులుగా? మణికంఠ సీత యొక్క టాస్క్లో నువ్వు చేసింది ఏంటి? అక్కడ బొరుగులు విషయంలో నువ్వు ఏం చేసావు? టాస్క్ విషయంలో బొరుగులు వెయిటింగ్ టాస్క్ విషయంలో 250 గ్రామ్స్కి ఎవరైతే నియర్ బై గ్రామ్స్ ఉంటారో వాళ్ళని నేను విన్గా అనౌన్స్ చేస్తానన్నావు సీత అడిగినప్పుడు, అవునన్నావు. తర్వాత మణికంఠ నియర్ బై 290 గ్రామ్స్ చేసినప్పుడు నువ్వేం చేసావు అని భలే అడిగారు నాకు సారు. వీడియో కూడా అక్కడ రివీల్ చేయడం జరిగింది. అవును సార్, నేను తప్పు చేశాను. అక్కడ 5 మెంబర్స్, ఇక్కడేమో 2 మెంబర్సే కదా, వీళ్ళకైతే మనుషులు ఎక్కువ ఉన్నారు కదా అని మానవత్వంగా చేశాను సార్, ఇప్పుడైతే ఒప్పుకుంటున్నాను సార్ అని బయటపడిపోయింది యష్మి. అక్కడ సూపర్గా రివీల్ అయింది. అక్కడ దెబ్బకి నోరు మూసేసింది. భలే యాక్టింగ్ చేస్తుంది, ఎటు భలే ఆమె అందుకే ఆర్టిస్ట్ అయినట్టుంది. ఎలా కావాలంటే అట్లా మాట దాటేస్తుంది యష్మి. ఇటైతే ఇటు, అటైతే ఇటు. మొత్తానికి ఆమె అక్కడ ఫ్రాడ్ అని తెలిసిపోయింది, కరెక్ట్ కాదని తెలిసిపోయింది. సంచాలకుగా ఆమె ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రేరణ అని అంటుంది. తర్వాత సోనియా గురించి, సోనియాని ఎటు పెడతావమ్మా అంటే రెడ్లో పెట్టింది. ఈమె ఏమేంటో నాకైతే అర్థం కావట్లేదండి, ఒక్క దాంట్లో కూడా 100% ఇవ్వట్లేదు, నేను అందుకే రెడ్లో పెడుతున్నాను, ఆమెది ఆట తీరు నాకు అసలు ఎక్కడా కనపడలేదు అని చెప్పేసరికి సోనియాని అడిగారు. సోనియా దీనికి నువ్వేం చెప్తావమ్మా అంటే, లేదు సార్, నేను ఎక్కడ ఇవ్వాలో నేను అక్కడ ఇచ్చాను, చికెన్ తీసుకురమ్మంటే కరెక్ట్గా దొంగతనం చేశాను, బయట అక్కడ పూల్లో దూకాలి కదా సార్, ఆ టాస్క్లో కూడా నా ప్రయత్నం నేను చేశాను, పడిపోయాను అక్కడ, దాంట్లో నా తప్పేం లేదు అని చెప్పింది. ఇంకా 2-3 విషయాల్లో కూడా నేను బాగా ఆడాను సార్, నాకు అనిపిస్తుంది అనేసరికి సోనియాకు కూడా పడ్డాయి. ఏంటి విష్ణుప్రియ విషయంలో, విష్ణుప్రియని నువ్వు మన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకోకపోతే జనాలు చూస్తున్నారు, ఇక్కడ వాళ్ళు నిన్ను ఎలిమినేట్ చేసి బయటికి పంపిస్తారు, వీడియోలు ఉన్నాయి మాకు సాక్ష్యం కూడా, నువ్వేం మాట్లాడుతున్నావు వీడియో కూడా ఆమె కేసు చూపించారు విష్ణుప్రియ విషయంలో. అదైతే చాలా రాంగ్, కానీ అక్కడ రియాక్ట్ అవ్వలేదు విష్ణుప్రియ, కానీ రియాక్ట్ అవ్వాల్సిన సెన్సిటివ్ పాయింట్ అక్కడ రియాక్ట్ అవ్వలేదు, అదే ఆశ్చర్యంగా ఉంది అందరికీ. కానీ మాట్లాడుంటే విష్ణుప్రియ ఇంకొంచెం హై రేంజ్లో సూపర్గా ఉండేది. అది ఆమె బదులు నాగార్జున సార్ అడిగి దాన్ని క్లారిఫై తీసుకొని అది తప్పు అన్నట్టుగా మాట్లాడి సూపర్గా మనందరి తరపున మనకేమనిపించిందో నాకు సార్ కూడా అలాగే అనిపించింది. ఆమెను అడగడము, ఆమె 100 కారణాలు చెప్పడము, 100 ఏమేమో ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఇచ్చింది. మాకు అవన్నీ కాదమ్మా, నువ్వు తప్పు చేసావు, అది కరెక్ట్, అది ఆమెకి ఫ్యామిలీ లేదని చెప్పి నువ్వు డిగ్రేడ్ చేయడం అదంతా అసలు కరెక్ట్ కాదు, అది ఆమె ఫ్యామిలీ లేదని, నువ్వు మాత్రం పెద్దోడిని చిన్నోడిని ఏమి వేసుకుంటాడు రా నాయన నాకు సార్, పెద్దోడు కావాలి నీకు చిన్నోడు కావాలి, వదిలే ఆమె మాత్రం ఎవరు లేరని చెప్పి ఆమెను అలా మా అండం ఎంత తప్పమ్మా అని బాగా గడ్డి పెట్టారు, బుద్ధి పెట్టారు నాకు సారు. అద్భుతం, హైలైట్ నాకు సార్ అయితే. మనం అడగాల్సింది అనుకుంటే డబుల్ 3 అడిగారు. పైగా పెద్ద హైలైట్ న్యూస్ ఏంటంటే నైనికాని యష్మిని తీసేశారు, క్లాన్లో నుంచి చీఫ్లుగా తీసేశారు. నైనికాని కూడా కొన్ని కారణాలు ఎవరు నచ్చారు ఏంటి అని అడిగితే ఆమె కూడా కొన్ని కారణాలు చెప్పి కొంతమందిని గ్రీన్లో కొంతమంది రెడ్లో పెట్టారు. నువ్వు నబీలు ఓడిపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావమ్మా, పోయి లోపలికి వెళ్ళి అతను బాధపడుతుంటే వెళ్ళి ఆయన ఓదార్చి నీదేం తప్పు లేదనో లేదా ఏదన్నా చెప్పి ఓదార్చాల్సింది పోయి బయట కూర్చొని వాళ్ళతో నిఖిలు గెలవాలని పెద్ద ఆరాటపడిపోతా ఉన్నావు, ఏంది నీ కథ, నువ్వేందమ్మా అన్నట్టుగా అడిగారు. ఆ ముండి బయట ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి సార్, నేను అందుకే లోపలికి వెళ్ళి సీతను పంపించాను, నేను వెళ్ళి చూసిరా నబీలు ఎలా ఉన్నాడని, తన యొక్క బాధలో తను ఉన్నాడు, నేను వెళ్ళి డిస్టర్బ్ చేస్తే బాగోదు అన్నట్టుగా నేను వెళ్ళలేస్తారంటే, లేదమ్మా నువ్వు చీఫ్గా నువ్వు వెళ్ళి నువ్వు పలకరించాలి, ఖచ్చితంగా పలకరించాలి అని చెప్పి నాకు సారు చెప్పారు.
ఓకే సార్ ఓకే అన్న. యష్మి వెళ్ళి ఆమె బొమ్మని రెడ్లో పెట్టుకుని ఆమెకే సత్కారం చేసుకుంటుంది. ఓకే, నువ్వు కాదు చెప్పాల్సింది ఎక్కడ పెట్టాలో మేము చెప్పాలి, నీకు సత్కారం చేయాల్సింది చాలా ఉందిలే, ఆ బొమ్మ ఆడ పెట్టబాకని చెప్పి తీపిచ్చేసి నైనికాని మన యష్మిని ఇద్దరిని చీఫ్ క్లాన్గా తీసేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్లాన్కి ఎవరు అర్హులో ఇద్దరే క్లాన్లోనే పెడుతున్నాము. ఇద్దరు క్లాన్ కానీ లాస్ట్ చీఫ్స్కి మేము అయ్యేటట్టుగా పెడుతున్నాము. ఇంకా మీరు ఉండరు చీఫ్స్గా అని చెప్పి తర్వాత ఇంకా ఎవరెవరికి నచ్చిన వాళ్ళు మీరు అందులో పోయండి, ఎవరు సెకండ్ చీఫ్గా ఉండాలనుకుంటున్నారో ఆ లిక్విడ్ దాంట్లో పోయండి అనేసరికి లాస్ట్ చివరికి వచ్చేసరికి అబ్బాయి ఎక్కువ మెంబర్స్తో విన్ అయ్యాడు. ఆయన సెకండ్ చీఫ్గా లక్గా సూపర్ కలిసి వచ్చింది అబ్బాయికి అని చెప్పొచ్చు. ఇక్కడ అబ్బాయి నిఖిల్ లాస్ట్కి చీఫ్స్గా వీళ్ళిద్దరు టీంలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు అనేది నేను తర్వాత మీకు టాస్క్ రూపంలో చేసి మీరు సెలెక్ట్ చేసుకుందరని చెప్పి ఇక్కడ నాగ్ సారు డిసైడ్ చేశారు అని చెప్పి అక్కడతోటి షో ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఇంకొన్ని విషయాలు చెప్పాలి మీకు. మణికంఠ గురించి చెప్పాలి. మణికంఠని చాలా పాజిటివ్ వేలో నాగ్ సారు ట్రీట్ చేశారు. ఆయన చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. ఇద్దరుండి నేను చెప్పినట్టుగా ఇద్దరుండి కూడా మీరు ప్రైజ్ మనీ భలే గెలిచారు, గ్రేట్, వీళ్ళందరూ వేస్ట్ అన్నట్టుగా చెప్పారు. నిజంగానే చాలా నేను చెప్పాను కదా మొన్న కూడా మణికంఠ సూపర్ ఆడుతున్నారని చెప్పి నాగ్ సార్ కూడా అదే చెప్పారు. ఈ దొంగతనం చేసే విషయంలో కూడా చాలా బాగా ఆడుతున్నాడు, దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. అందరూ థీఫ్ కోసం చీఫ్ అవ్వడం థీఫ్స్ చేసి చీఫ్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి నబీల్తో చెప్పాడంట మణికంఠ. ప్రయత్నాలు మాత్రం ఎక్కడా ఆగట్లేదు, తగ్గట్లేదు మన మణికంఠ. నిఖిల్ కూడా నేను దొంగతనం చేయను అనే విషయంలో నేను చాలా ఖచ్చితంగా ఒక స్టాండ్ మీద నిలబడి సూపర్ ఉన్నావు అని చెప్పి నీకు మొత్తం నువ్వు సూపర్ ఆడుతున్నావు, కానీ నీకు ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి, దానివల్ల నువ్వు ముందుకు వెళ్ళకపోతున్నావు. ఒక్క నిమిషం ఎమోషన్స్ అందరికీ ఉంటే కాదనట్లేదు, కానీ అవి కానీ తీసి పక్కన పెట్టి ఆడేవంటే మాత్రం నువ్వు సూపర్ అని చెప్పి చెప్పారు నాగ్ సారు. ఆ తర్వాత మీ క్లాన్లో మీరు చీఫ్ కాబట్టి మీ టీంలో క్లారిటీగా ఎవరు కావాలి అనుకుంటున్నారు, ఎవరెవరు తీసుకోవాలనుకుంటున్నారో కూడా నాకు సారు నైనిక నిన్నటి ఎపిసోడ్లో నైనిక అఖిల్ సేవ్ అయినట్టుగా చూపించారు. చూద్దాము ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు చూద్దాం. మ్యాక్సిమము శేఖర్ భాష అంటున్నారు. నాకైతే శేఖర్ భాష కంటే 100 రెట్లు ఆదిత్య ఓం కంటే 100 రెట్లు శేఖర్ భాష బెస్ట్. కానీ ఏందో మరి జనాలు ఓట్లు ఏంటో నాకైతే ఏమర్థం కావట్లేదు. తర్వాత ఇంకో విషయం, నాగ్ సార్ ఈ షో సూపర్గా హిట్ అవుతుంది. వరల్డ్ వైడ్గా తెలుగు షోలు అన్ని బిగ్ బాస్ లాంగ్వేజెస్ అన్నిటికంటే తెలుగులో ఈ బిగ్ బాస్ షో చాలా టీఆర్పీ వస్తుంది, చాలా హిట్ అయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియట్లేదు. మనం ఎంత అనుకున్నాం ఈ షో గురించి, చెత్తగా ఉంది, బాగాలేదు, కంటెస్టెంట్లు బాగాలేదు అనుకుంటున్నాము. కానీ నాగ్ సార్ ఏమో ఇలా చెప్తున్నారు. ఇది నిజమా అనిపిస్తుంది. మీకైతే నిజమా కాదా నాకు కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఈరోజు నైట్ చూద్దాం ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది. మ్యాక్సిమం ఆదిత్య ఓం అవ్వాలి, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆయన ఈ వారం అంతా శేఖర్ భాషని ఎవరు అందరు నోరు పిచ్చేసారనే చెప్పాలి. ఆయన జోకులేస్తూ ఆయన వేలు ఆయన ఉంటే ఆయన్ని చాలా కంట్రోల్ చేసి ఆయన్ని అసలు మొత్తానికే మాట్లాడనీయకుండా చేసేసారు. పైగా ఆయన ఇంకో విషయం, ఆయన వైఫ్ డెలివరీలో ఉంది కాబట్టి ఆయన కూడా లోకి వెళ్ళినట్టున్నారు. మామూలుగా అయితే ఆయన అంత లో క్యాండిడేట్ కాదు, హైపర్ ఉన్న అతను, ఆడగలిగే అతను, మైండ్ ఉన్న అతను, చాలా బాగా కంటెస్టెంట్తో కలిసిపోయే అతను కూడా. కానీ ఆయన నామినేట్ అవుతాడు అని విన్నాను నేను. చూద్దాము. నెక్స్ట్ వారమైనా వెళ్ళాల్సిందే. ఈ వారం తప్పించుకున్న ఆదిత్య ఓం గారు నెక్స్ట్ వారమైనా కంపల్సరీ వెళ్ళాల్సిందే. సరే, ఈరోజు జరిగే షో చూసి రేపు నేను ఈరోజు నైట్ జరిగే షో గురించి రేపు మీకు రివ్యూ ఇస్తాను. అప్పుడు దాకా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.